ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అంటే మనసే ఒకరి బంధానికి మోక్షానికి కారణమని అర్థం. బంధాయ విషయ ఆసక్తం. ఏ మనసైతే విషయాల యందు మోహము కలిగుందో అది బంధింపబడుతుంది. ఇక్కడ మనం భౌతిక బంధం గురించి మాట్లాడటం లేదు. ఇదంతా మానసిక బంధంకు సంబంధించినది. మనిషి కోరికల వల్ల దుఃఖిస్తున్నాడు, అసూయ ద్వేషాల వల్ల దుఃఖిస్తున్నాడు, కామక్రోధాలతో లోభమోహాలతో కప్పబడి మరేది చూడలేక దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడు తన స్వంత మోహపూరితమైన మనస్సు యొక్క ఇరుకైన గూడులో చిక్కుకున్నాడు. జీవితం యొక్క విశాలమైన చిత్రాన్ని మర్చిపోయాడు. ఇరుక్కుపోయిన మనసు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోలేక జీవిత విలువలతో రాజీ పడుతుంది. సత్యాన్ని చేరాలంటే అనుక్షణం సత్యాన్ని అనుసరించాలి. అతి సూక్ష్మమైన బంధమేంటంటే ఒకరు తమ జీవితమంతా దేని గురించైతే దీర్ఘంగా ఆలోచిస్తారో కోరుకుంటారో దానివల్లే వారు బంధింపబడతారు. పదే పదే అవే కోరడంతో వారి మెదడులో లోతైన ఘాటు ఏర్పడుతుంది. నీరు లోతైన కాలువ ద్వారా ఎలా ప్రవహిస్తుందో వారి ఆలోచనలు కూడా అదే విధంగా ప్రవహిస్తాయి. ఇంకేది ఆలోచించలేరు. కనుక శరీరం వదిలేటప్పుడు కూడా అవే ఆలోచనలతో వెళ్తారు. కొంతమందికి అజామిలుడే ఆదర్శం. జీవితమంతా ఎలాగైనా బతకచ్చు, చనిపోయేటప్పుడు మాత్రం నారాయణ అంటే సరిపోతుంది అనుకుంటారు. అది కేవలం మిమ్మల్ని ప్రేరేపించడానికి చెప్పబడింది. జీవితమంతా భగవంతుణ్ణి విస్మరించి మరణశయ్య మీద ఆయన్ని తలుచుకోవటం అసాధ్యం. మీలో ఏ సంస్కారాలైతే ఉన్నాయో అవే చనిపోయే ముందు వ్యక్తమవుతాయి. మీ ఆలోచనల ప్రకారమే మీకు మరో జన్మ వస్తుంది. అది ఉత్తమ జన్మ కావచ్చు లేదా నికృష్ట జన్మ కావచ్చు. అది మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. పుట్టడం చావడం ఈ రెంటినే బంధమంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే కోరికలు ఉన్నవాడు దుఃఖిస్తాడు. మీరు ఎంత గొప్ప వంశంలో పుట్టినా కూడా వీటిని మాత్రం తప్పించుకోలేరు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖం. కాబట్టి ఎటువంటి పుట్టుకైనా దుఃఖకరమైనదే. కోరికలు లేని మనసు సాధ్యమేనా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు ఈ దుఃఖానికి గల కారణమేంటి? నా వలన ఏం పొరపాటు జరిగింది? నీ పొరపాటేంటంటే నువ్వు భగవంతుణ్ణి మర్చిపోయావు. ఏ పరమాత్మ అయితే నీకు సర్వం ప్రసాదించాడో ఆయన్నే మర్చిపోయావు. అందుకు నువ్వు చెల్లిస్తున్న మూల్యం క్షణక్షణం నువ్వు అనుభవించే దుఃఖం. అసలు భగవంతుడున్నాడా? ఉంటే నేను భగవంతుణ్ణి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? సామాన్యంగా మనుషులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దీనికి నువ్వేం చేయాలంటే నీ తీరిక లేని జీవితం నుంచి కొంత సమయం పక్కకు తీసి ఒంటరిగా కూర్చోవాలి. ఏకాకి స్థితః. ఇప్పుడు ఆలోచించు. నువ్వు ఈ భూమి మీద ఉన్నావు. ఈ గ్రహం మీద నీ ఉనికి సాధ్యపరిచే కారకాలేంటి? లెక్కించగలవా? అవి లెక్కలేనన్నున్నాయి. భూమి మీద ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి. తేమ, ఒత్తిడి, నువ్వు బతకడానికి కావలసిన గాలి, నీరు, నిప్పు ఇలా లెక్కపెట్టి చూడు. నువ్వు జీవించాలంటే సూర్యుడు, భూమి సరైన స్థానాల్లో ఉండాలి. భూమి కొంచెం అటు ఉంటే గడ్డగట్టుకుపోతావు, కొంచెం ఇటు ఉంటే భస్మమైపోతావు. నిన్ను సజీవంగా ఉంచడానికి ఈ విశ్వం ఎంత మేధస్సును ప్రదర్శిస్తోందో ఊహించు. ఇదంతా బయటి ప్రపంచం గురించి. ఇక నీ లోపలి ప్రపంచం మాటేంటి? నీ అవయవాలు 24 గంటలు పనిచేస్తున్నందువల్ల నీ ఉనికి సాధ్యమవుతోంది. అవునా కాదా? హృదయం పనిచేస్తోంది, లివర్ పనిచేస్తోంది, ప్రతి ఒక్క కణం పనిచేస్తోంది. నీ శరీరంలో ఎన్ని కణాలున్నాయి? లెక్కలేనన్ని కోట్లు. ఇవన్నీ పరిపూర్ణంగా పనిచేయడం వల్ల
ఈ భూమి మీద నీ ఉనికి సాధ్యమవుతోంది. అవి మాత్రమే కాదు, ఎన్నో మానసిక ఇంకా శారీరక క్రియలు జరుగుతున్నాయి. రక్త ప్రసరణ జరుగుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది, విసర్జన జరుగుతుంది. ఎన్నని లెక్కించగలవు? నీ శరీరం యొక్క ఈ సంక్లిష్ట ప్రక్రియలను నిర్వహించడానికి నీకు అధికారం ఇవ్వబడిందనుకుందాం. అప్పుడేం జరగొచ్చు? మరుక్షణమే చచ్చిపోతాం. ఒక్కసారి ఆలోచించు, నువ్వు బతకడానికి ఎన్ని కోట్ల కారకాలు కావాలో. ఇదంతా ప్రమాదవశాత్తు జరుగుతుందని అనగలమా? శాస్త్రవేత్తలు ఏదో ఒక బిగ్ బ్యాంగ్ జరిగిందని, భూమి అనుకోకుండా ఏర్పడిందని అనేస్తారు. ప్రమాదవశాత్తు జరిగేది ఎక్కడైనా ఇంత పరిపూర్ణంగా ఉంటుందా? ఏదైనా ఖచ్చితంగా, నిర్దిష్టంగా, స్థిరంగా జరిగేది ప్రమాదవశాత్తు జరిగేది కాదు. మొబైల్ ఫోన్ ఉంది, అది యాక్సిడెంటల్గా వచ్చిందని చెప్పగలమా? ఓ పరిపూర్ణ చిత్రం ప్రమాదవశాత్తు చేయబడిందని అనగలమా? వీటన్నిటి వెనుక ఓ గొప్ప మేధాశక్తి ఉందని మనం గ్రహించాలి. ఆ శక్తే పరమాత్మ. తర్వాత గ్రంథాల ప్రకారం పరమాత్మను నిర్వచిద్దాం. కానీ ముందు మీకొక అవగాహన ఉండాలి. మొదటి ప్రతిపాదన, సృష్టి ఉంది అంటే దాని వెనుక ఓ సృష్టికర్త ఉండాలి. రెండవ ప్రతిపాదన, సృష్టించడానికి కావలసిన జ్ఞానం ఉండాలి. మూడవ ప్రతిపాదన, సృష్టించడానికి కావలసిన శక్తి ఉండాలి. నీకు అనంతమైన సృష్టి కనిపిస్తోంది. అలాంటప్పుడు మేధస్సు కూడా అనంతమై ఉండాలి. ఆ సృష్టికర్త సర్వజ్ఞుడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో మొదట గొప్ప ధ్యానస్థితులతో కాకుండా ప్రాథమికమైన సాధనలతో ప్రారంభించాలి. ఒకచోట కూర్చుని ఈ విషయాలను పరిశీలించాలి. భగవంతునికి నువ్వు నీ ఉనికిని రుణపడి ఉన్నావు. నీ ఉనికి నీకు ప్రసాదించబడింది, అంతేగాని అది నీది కాదు. కనుక నీ ఉనికి తీసేయబడడానికి నీ అనుమతి అవసరం లేదు. చావు పిలవకుండానే వస్తుంది. నీలోని ప్రతిభ నీది కాదు, అది నీకివ్వబడింది. ఉదాహరణకు, నేనిప్పుడు ఈ వేలును కదపగలుగుతున్నాను. ఇది నా సామర్థ్యమని చెప్పగలనా? ఇది నేనే కదుపుతున్నాను అని అంటే ఇది కదలడానికి వెనుక ఏమేం జరుగుతోందో నాకు తెలియాలి. ప్రతి ఒక్క ప్రక్రియ క్షుణ్ణంగా తెలుసుండాలి. ఆ కదలిక జరగాలంటే ఎన్నో సంకేతాలు నరాల ద్వారా ప్రసరించబడాలి, ఎన్నో కణాలు ఉత్తేజపరచబడాలి. కాని నాకు అవేమీ తెలియదు. పనిచేయడానికి కావలసిన సామర్థ్యం నాకివ్వబడింది, అంతేగాని అది నా సామర్థ్యం కాదు. అదొక బహుమతి, అవునా కాదా? నా ఉనికి నాకివ్వబడింది, సామర్థ్యం నాకివ్వబడింది, ప్రతిభ నాకివ్వబడింది. ఓ గొప్ప పాటకారుణ్ణి అడుగు, మీరెలా మీ గొంతును కదపగలుగుతున్నారు అని. ఓ గొప్ప తత్వవేత్తను అడుగు, మీరెలా మీ మెదడును ఆలోచించేలా చేయగలుగుతున్నారు అని. అతనికి దాని గురించి ఏమీ తెలీదు. ఓ గొప్ప చిత్రకారుడికి తెలీదు తన చెయ్యి ఎలా కదులుతుందో. నువ్వు నీ అనుభవాలను విశ్లేషించడం ప్రారంభించినప్పుడు జీవితంలో కొన్ని నిర్ధారణలకు వస్తావు. మొదటిది, నేను ఏమీ కాను. రెండోది, నాకు ఏమీ తెలీదు. మూడోది, నాతో ఏమీ లేదు. నాలుగోది, నేను ఏమీ చేయలేను. ఇది తెలుసుకోవడానికి గ్రంథాలే చదవక్కర్లేదు. మీరు మీ లోపలికి తొంగి చూసుకుంటే చాలు. మీతో మీరుండాలి, మీ స్వంత అనుభవాలను విశ్లేషించుకోవాలి. ప్రతిరోజు కొంతసేపు మీ బిజీ షెడ్యూల్ నుండి దూరంగా ఉండండి. ఇంకా ఈ ప్రాథమిక జీవిత వాస్తవాలను ధ్యానించండి. నేను ధూళిని, నేను తిరిగి ధూళిలోకే వెళ్తాను. చేదుగా అనిపించినా ఇదే సత్యం. ఈ ప్రాథమిక విషయాల గురించి ధ్యానించడం ద్వారా ఒకరికి వినమ్రత కలుగుతుంది. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు వినయంగా ఉండటం, ఏమీ కాకుండా ఉండటం. అహంకారంతో ఉండే వ్యక్తులకు ఆధ్యాత్మిక తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. ఏ మేరకు మిమ్మల్ని మీరు అణచుకుంటే ఆ మేరకు జ్ఞానం మీలోకి దూసుకువెళ్తుంది. నీరు ఎత్తు నుండి పల్లముకు ప్రవహిస్తుంది. విద్యుత్తు అధిక శక్తిగల దాన్నుండి తక్కువ శక్తిగల దానిలోకి ప్రవహిస్తుంది. అలాగే జ్ఞానం కూడా ఉన్నతమైన దాన్నుండి లేని దాని వద్దకు వస్తుంది. ఎవరైతే తమను తాము పూర్తిగా ఏమీ కానివారిగా మార్చుకుంటారో వారికి వేదాల్లో ఉన్న సమస్త జ్ఞానం అందుతుంది.
అహంకారంతో ఉన్నవాడికి ఎటువంటి జ్ఞానం అందదు. మహా అయితే అతడు పదాలు వల్లించే పండితుడుగా మిగిలిపోతాడు. ఈ అత్యున్నత సత్యము కేవలం ఒకరి తెలివితేటలు లేదా శాస్త్రాల అధ్యయనం ద్వారా గ్రహించబడదు. ముందు ఒకరు వినమ్రతను నేర్చుకోవాలి. ప్రాథమిక జీవిత సత్యాలను విశ్లేషించాలి. వాటిని ధ్యానించాలి. నీ దగ్గర ఉన్నవన్నీ నువ్వు అడగకుండానే నీకివ్వబడ్డాయి. అందుకు నువ్వు కృతజ్ఞత కలిగుండాలి. వినయము, కృతజ్ఞత ఈ రెండూ ముఖ్యమైన అంశాలు. ఒక సాధకునికి ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఒకరు ముందుకు వెళ్ళలేరు. విషయాలను చిన్నచూపు చూడటం మనసుకున్న ఒక చెడ్డ అలవాటు. మనము మన దగ్గర ఉన్నవాటిని చూడము. మన మనసు ఎప్పుడూ లేని వాటిపైనే ఉంటుంది. అందుకే అది ఎప్పుడూ అలజడిలో, అశాంతిలో ఉంటుంది. ఒక కథ చెప్పుకుందాం. ఒకింట్లో తల్లి కొడుకులుండేవారు. వాళ్ళింట్లో ఫ్రిడ్జ్ పాడైంది. అది బాగు చేయడానికి ఒక మెకానిక్ వస్తాడు. ఆ మెకానిక్ పాడైన భాగాన్ని తీసేసి మంచి భాగాన్ని వేసి అందుకు డబ్బులు తీసుకుంటాడు. ఇదంతా ఆ బాబు గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అమ్మ ఏం చెప్పినా ఆ బాబు వెంటనే ఆ పని చేసేవాడు. రాజు వెళ్ళి కారు కడుగు అనగానే వెళ్ళి కారు కడిగేసేవాడు. లాన్లో గడ్డి తీయి అని చెప్పగానే వెళ్ళి ఆ పని చేసేవాడు. ఇంత బుద్ధిగా వింటున్నాడే అని అమ్మ ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ ఇలా ఉండేవాడు కాదే అని అనుకుంటుంది. తరువాతి రోజు వాళ్ళమ్మ ఆ బాబు గదిలోకి వెళ్తుంది శుభ్రం చేద్దామని. అక్కడ ఆమెకు ఒక పేపర్ మీద రాసిన లిస్ట్ కనిపిస్తుంది. అందులో కారు కడిగినందుకు 10 రూపాయలు, గడ్డి కోసినందుకు 15 రూపాయలు, ఇలా అన్ని పనులకు ఛార్జ్ వేసి ఉంది. మొత్తం 100 రూపాయలకు బిల్లు వేసి ఉంది. సాయంత్రం అబ్బాయి స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. తన రూంలోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక 100 రూపాయల నోటుతో పాటు ఒక చీటీ ఉంది. అందులో నిన్ను కన్నందుకు 0, నిన్ను శుభ్రపరిచినందుకు 0, అనారోగ్యంలో నిన్ను చూసుకున్నందుకు 0, చదివించినందుకు 0, వండి పెట్టినందుకు 0 ఇలా రాసుంది. ఇప్పుడు ఆ బాబు స్థితిని ఊహించండి. కళ్లలో నీళ్లతో వాళ్ల అమ్మను వాటేసుకున్నాడు. క్షమాపణ అడిగాడు. మనము ఆ పిల్లాడిలాంటి వాళ్లము. భగవంతుడు మనకెన్నిచ్చినా కూడా కృతజ్ఞత లేదు. మన హృదయం ఎండిపోయింది. వినయము, కృతజ్ఞత లేనిదే ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళలేము. ఎంత ఎక్కువ కృతజ్ఞత కలిగుంటే అంత స్పష్టంగా నీకు భగవంతుని యొక్క మార్గదర్శకత్వం కనిపిస్తుంది. మనకు ఎప్పుడూ ఒకరి నుండి ఏదో ఒకటి లభిస్తూ ఉందనుకో, మన హృదయంలో ఏమనిపిస్తుంది? మనకు ఏదో ఒకటి తిరిగివ్వాలి అనిపిస్తుంది. ఓ భగవంతుడా, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. నేను నీకేమివ్వగలను? నీకేమీ అవసరం లేదని నాకు తెలుసు. కాని నా తృప్తి కోసం నేను నీకేం చేయగలను? నా ప్రవర్తనతో నిన్ను మెప్పించని, నిన్ను సంతృప్తిపరిచే విధంగా నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చని, నీకోసం నన్ను నేను వదులుకుంటాను, నన్ను నీకిచ్చుకుంటాను. ఈ వైఖరిని భగవద్గీతలో యజ్ఞస్ఫూర్తి అంటారు. ఇటువంటి జీవితాన్ని గడిపేవాడిని కర్మయోగి అంటారు. కర్మయోగం అంటే ఏంటి? నువ్వు ఏ పని చేస్తున్నా ఒకటే భావన ఉంటుంది. అది నా స్వామి నా పనులతో మెప్పించబడ్డాడా లేదా అని. అది తప్ప నీకు ఇంక దేని పట్ల ఆసక్తి ఉండదు. నీ ఆసక్తల్లా భగవంతుణ్ణి మెప్పించడం ఒక్కటే. ఇదే నీ జీవిత లక్ష్యమైనప్పుడు నువ్వు నిజమైన కర్మయోగివి అవుతావు. ఇది నీ మొదటి అడుగు. మొదట చేయవలసినది ధ్యానం కాదు, మొదటి అడుగు కర్మయోగం. ఇప్పుడు ప్రశ్నేంటంటే, భగవంతుడు మెప్పించబడ్డాడా లేదా అని నాకెలా తెలుస్తుంది? నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ లోపలికి చూడడం. ఒక పని చేసిన తరువాత నీ మనస్థితి ఎలా ఉంది అని చూడు. నీ మనసు అలజడిగా ఉందా, ప్రశాంతంగా ఉందా అని చూడు. ఎప్పుడైనా నువ్వు అధర్మమైన పని చేసినప్పుడు నీ మనసులో తప్పనిసరిగా అలజడి ఉంటుంది. అది భగవంతుని యొక్క స్పష్టమైన స్వరం. నాయనా, నువ్వు తప్పు చేశావు అని భగవంతుడు అనటం. నువ్వు ధర్మయుతంగా ప్రవర్తించినప్పుడు నీకు కలిగే ప్రశాంతమైన మనసు భగవంతుడి నుండి నువ్వు పొందే అభినందన పత్రం. ప్రశాంతమైన మనసు నువ్వు చేసుకునేది కాదు,
నువ్వు సౌకర్యాలను సంపాదించుకోగలవు, కాని ప్రశాంతతను కాదు. అలా ఈ కర్మయోగి భగవంతునితో తన అనుబంధాన్ని పెంపొందించుకుంటాడు. ఒకరితో సంబంధం దృఢపడాలంటే ఏం చేయాలి? మీరు ఆ వ్యక్తితో సమయం గడిపినప్పుడు మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది. అలానే భగవంతునితో నాణ్యమైన సమయం గడిపినప్పుడు ఆయనతో అనుబంధం దృఢపడుతుంది. నాణ్యమైన సమయం అంటే ఏంటి? మీ దృష్టి భగవంతునిపై మాత్రమే ఉంటుంది. మీరు ప్రపంచం గురించినదంతా మర్చిపోతారు. ఇంకా ఆ సమయంలో అన్ని ఇతర సంబంధాలను మర్చిపోతారు. ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని పక్కనుంచుతారు. కొంత సమయం నా ప్రియమైన స్వామితో గడుపుతాను అని అంటారు. అన్వేషకుడు అంటేనే భగవంతునితో గడపడానికి తగినంత సమయం ఇచ్చేవాడు అని. ఎందుకంటే అతడు ఈ సంబంధానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తాడు. కాలక్రమంలో ఈ సంబంధం బలోపేతమవుతుంది. మీరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేసుంటారు. మీ మాటలతో చేష్టలతో ఎవరినో బాధించుంటారు. అమానుషంగా ప్రవర్తించుంటారు. అవన్నీ మీరు పడుకోపోయే ముందు మీకు గుర్తొస్తాయి. అప్పుడు మీరు భగవంతుని ముందు మీ తప్పు ఒప్పుకోవాలి. నా వాసనల యొక్క ఒత్తిడి వల్ల నా వలన తప్పు జరిగింది, నన్ను దయచేసి క్షమించు, ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని వ్యాకులతతో ప్రార్థించాలి. మీరు చేసిన తప్పులను ఎప్పుడూ సమర్థించుకోవద్దు. ఇలా ప్రార్థించడం వల్ల పశ్చాత్తాపంతో మీ కళ్ళు చెమరి మీ మనసులోని అలజడిని తొలగించి మీ మనసును పరిశుద్ధం చేస్తాయి. క్షణంలో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ మనసు ప్రశాంతత పొందింది అంటే అర్థం భగవంతుడు మిమ్మల్ని క్షమించాడు అని. ఇలా ప్రతిరోజు భగవంతునితో మీ సంబంధాన్ని కొనసాగిస్తే అది మరింత బలోపేతమవుతుంది. భగవంతుణ్ణి మెప్పించడమే మీ కర్తవ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు నచ్చినది కనిపించినా అది భగవత్ప్రీత్యర్థము కానిదని వదిలివేయగలుగుతారు. కొన్ని మీకు నచ్చకపోవచ్చు, కానీ అది సరైనది అని తెలిసినప్పుడు దాన్ని చేయడానికి వెనుకాడరు. మీకు కావలసిన ధైర్యం వస్తుంది. మీరు విలువలతో ఇంకెప్పుడూ రాజీపడరు. నేను నా స్వామిని చూసినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలనా? అపరాధభావం లేకుండా, మనస్సాక్షి గుచ్చుకోకుండా? అందుకు నా మనస్సును పరిశుద్ధంగా మలచగలిగానా అన్నది మీకు ముఖ్యమవుతుంది. అప్పుడే మీరు కర్మయోగి అవుతారు. అటువంటి వ్యక్తి వాసనల వల్ల కలిగే రాగద్వేషాలతో, ఇష్ట అయిష్టాలతో కర్మలను చేయడు. కేవలం భగవంతుని ప్రీతి కొరకు కర్మలను చేస్తాడు. దీన్నే కామవర్జితం మనస్ అంటారు. కోరిక లేని మనసు అంటే ఆలోచనలు లేని మనసు అని కాదు. అతనికి భగవంతుణ్ణి మెప్పించాలన్న కోరిక ఎంతగా ఉందంటే అది మిగిలిన ప్రాపంచిక కోరికలన్నిటినీ తినేసింది అని దానర్థం. కొందరు భగవంతుడా నాకెందుకీ కష్టాలు అని అడుగుతారు. కాని నిందించవలసినది భగవంతుణ్ణి కాదు, మనిషి తనను తాను నిందించుకోవాలి. భగవంతుడు నిరంతరం దారి చూపిస్తూనే ఉంటాడు. హృదయంలో మనస్సాక్షి గుచ్చుకున్నప్పుడు, మనసు అలజడిగా ఉన్నప్పుడు నువ్వు చేసినది తప్పు అని భగవంతుడు చెబుతూనే ఉన్నాడు. అది పెడచెవిన పెట్టి తనకు నచ్చినట్టుగా ప్రవర్తించి ఇతరులను కష్టపెడతాడు. చివరికి ఆ కష్టం తనకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతాడు. అది కేవలం తెలివి తక్కువతనం. ప్రతి క్షణం భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనం వింటున్నామా అన్నది ప్రశ్న. ఆఖరికి ధ్యానంలో కూర్చున్నా కూడా మన మనస్సు మాట్లాడుతూనే ఉంటుంది. అంటే ఏంటి? నేను భగవంతుడి మాట వినను, భగవంతుడా నువ్వే నా మాట విను అని. మాట్లాడేవాడు వినలేడు. వినాలంటే మాట్లాడ్డం ఆపాలి. భగవంతుని మాట మౌనంలో వినిపిస్తుంది. ఓ తల్లి తన బిడ్డ మాట వినట్లేదని, ఈ పిల్లలతో ఎలా వేగాలి అని ఆవేదన పడుతూ అడిగింది. ఇతడు ఎవరి బిడ్డ అని నేనడిగాను. ఆ తల్లి వెంటనే తన బిడ్డ అనింది. అదే ప్రాథమిక తప్పు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నారు? భగవంతుడు. బిడ్డకు అనుకూలమైన వాతావరణం కల్పించిందెవరు? భగవంతుడు. తల్లి హృదయాన్ని సున్నితంగా ప్రేమతో నింపిందెవరు? భగవంతుడు. తల్లికి బిడ్డను చూసుకోగలిగే సామర్థ్యం, శక్తియుక్తులను ఇచ్చినదెవరు? భగవంతుడు.
మరి నా బిడ్డ అని ఎలా అనగలవు? కాని తల్లి మాత్రం నా బిడ్డ అన్న మమకారంతో బిడ్డల నుండి ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని అవి తీరకపోతే ఆవేదన పడుతూ ఉంటుంది. నువ్వు వారిని భగవంతుని బిడ్డలుగా చూసుకున్నప్పుడు నీ ఆశలను ఇష్టాలను వారిపైన రుద్దవు. భగవంతుడా, నీ బిడ్డ యొక్క బాధ్యత నాకు అప్పచెప్పావు, నాకు చేతనైనంత వరకు అది నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అని అంటావు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు పిల్లల హృదయంలో విలువలను నింపాలి, సత్యమార్గంలో నడవడం నేర్పించాలి. భవిష్యత్తులో అతడు సమాజానికి ఒక ఆశీర్వాదంగా మారాలి. చదువుకున్న వారైనా విలువలు లేకపోతే వారు మృగాలతో సమానం. కేవలం చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో బాధ్యత గల పౌరుడిని చేయదు. విలువలు కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, విలువలు లేని చదువు వ్యర్థం. మొట్టమొదట తల్లిదండ్రులుగా మనం ఈ గొప్ప విలువలను పాటించాలి. అప్పుడే మనం పిల్లలకు మార్గదర్శకులమవ్వగలము. మనస్సు సద్గుణాలతో నిండినప్పుడు, అన్ని రకాల స్వార్థపూరితమైన కోరికల నుండి, అహంకారం నుండి విముక్తి పొందినప్పుడు, మనసు స్వచ్ఛంగా మారినప్పుడు అటువంటి మనసు పరమసత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత పొందుతుంది. అటువంటి వ్యక్తి ఉపనిషత్తు నుంచి లాభం పొందగలడు. యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే. అంటే ఏ మనస్సైతే నిర్విషయంగా ఉంటుందో, అంటే ప్రాపంచిక అనుబంధాలకు బందీ కాదో అటువంటి మనసు ముక్తిని పొందగలదు అని. భక్తిని పెంపొందించుకోండి, వివక్షను పెంపొందించుకోండి, వైరాగ్యాన్ని పెంపొందించుకోండి. సత్సంగానికి హాజరు కండి, ప్రార్థించండి, ధ్యానం చేయండి, జపం చేయండి. అలాగే భగవంతుని ఆరాధనగా ప్రపంచానికి సేవ చేయండి. అప్పుడు ఈ మనసు ఉన్నతమైన ధ్యానానికి, ఉన్నతమైన ఆలోచనకు అనువుగా మారుతుంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.